ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూడండి చాలా మంది మొక్కలతో ఎక్కుతూ ఉంటారు. గ్రూపులుగా వెళ్ళమని చెప్తున్నారు. బాద్షాకి 2 టాబ్లెట్లు అయితే వేస్తున్నాను. డ్రైవింగ్ నేను తీసుకుంటున్నాను ఇప్పుడు. అలా వడ్డించుకుంటూ వెళ్ళిపోతారు. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను రాజమండ్రి నా ఆఫీస్లో అయితే ఉన్నాను. ఈరోజు రాజమండ్రి నుంచి తిరుపతి అయితే వెళ్ళబోతున్నాను శ్రీవారి దర్శనం గురించి అనమాట. ఆల్రెడీ దర్శనం టికెట్లు అవి తీసేసుకున్నాం 2 months బ్యాకే. సో ఈరోజు నేను తిరుపతి వెళ్ళి రేపు నడక దారిన తిరుమల వెళ్ళి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుందామని ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. లాస్ట్ వరకు అయితే చూసేయండి. అన్నట్టు తిరుపతి ఎలాగ వెళ్తున్నావు తెలుసా? బాద్షాలో వెళ్తున్నావు. ఎవరెవరో తెలుసా? నేను, ఎస్కే బ్లాగ్స్ రాజమండ్రి, ఎన్ఎస్ మామయ్య. సో ఎన్ఎస్ మామయ్య ఉన్నాడంటే డ్రైవింగ్ మొత్తం ఎన్ఎస్ మామయ్య చేసేస్తాడు. ఏంటి ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఆగని చూపిస్తా. మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్స్. కర్డ్ రైస్కి పెరుగు ఒకటి వచ్చిందంటే కర్డ్ రైస్ ప్రిపేర్ అయిపోద్ది. బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోవటమే. ఈరోజు చెఫ్ డ్యూటీ మారారు. ఎన్ఎస్ మామయ్య చెఫ్. ఇవాళంతా వెజిటేరియన్స్. దర్శనం అయ్యే వరకు వెజిటేరియన్స్. ఫైనల్ టచ్ ప్యాకేజింగ్. బాద్షా లుక్ అయితే ఇది. బాద్షాకి 2 టాబ్లెట్లు అయితే వేస్తున్నాను. దేనికి అనుకుంటున్నారు? వైబర్ వాటర్కి. ఈ వైబర్ వాటర్ దాంట్లో ఇస్తామంటే కరిగిపోతాయి. ఫిల్ చేసేస్తున్నా వాటర్. లాంగ్ జర్నీస్లో వైబర్లో వాటర్ ఉంచుకోవడం చాలా బెటర్. సో లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తాం బాద్షాలో. ఫ్యూల్ అప్ చేయించుకుని హైవే మీదకి ఎక్కేద్దాం. ఫ్యూయల్ స్టేషన్కి అయితే వచ్చాం. ఫుల్ ట్యాంక్ చెప్పాను. ఈరోజు రేటు 96.70. 4,300 రూపాయలు డీజిల్. 44.47 లీటర్స్. ఎయిర్ కూడా ఫిల్ చేయించాం. బయలుదేరిపోవటమే. ఎన్హెచ్ మామయ్య డ్రైవింగ్. హైవే ఎక్కేదాకా కొంచెం నేను నడిపాక ఎన్హెచ్ మామయ్యకి మళ్ళీ ఇచ్చా. ఫ్యూయల్ స్టేషన్లో కొంచెం చేంజ్ అయ్యాం అనమాట. అది వీడియో తీయలేదు. ఇంకా స్టార్ట్ అయిపోయింది. పండగ సీజన్ అయింది కదా. అయ్యాక టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జాములు. పైలట్ సీట్ మారాను కదా, వెనకాల రిలాక్స్డ్గా కూర్చుని మాట్లాడుతున్నాను. టోల్ గేట్లు దాటేసినా కూడా విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర ఈ ట్రాఫిక్ జాము. ఇప్పుడు విజయవాడ సిటీని టచ్ చేయకుండా NH16 ఉంది. ఇదే రూట్లోంచి మనం హైదరాబాద్కి కూడా డైవర్షన్ తీసుకోవచ్చు. ఇదే కొత్త NH16 బైపాస్. కొట్టి పడేయడం అసలు విజయవాడని టచ్ కూడా చేయక్కర్లేదు. అఫ్కోర్స్ హైదరాబాద్ వెళ్ళాలంటే మటుకు ఇబ్రహీంపట్నం ముందు దిగాలి. ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ కొంచెం తగులుతుంది. అదే చెన్నై అనుకోండి వేసుకుంటూ వెళ్ళిపోవడమే. అదిగో మా వాడు కూడా చెప్తున్నాడు ప్లీజ్ షో డౌన్ అని. ఈ ఫ్లైఓవర్ గుర్తుంచుకోండి. ఈ ఫ్లైఓవర్ ఏంటంటే మనం హైదరాబాద్ రూట్లోకి డైవర్ట్ అవ్వాలంటే ఈ ఫ్లైఓవర్ దిగ్గానే లెఫ్ట్ డైవర్షన్ ఉంటుంది. కింద కనిపిస్తుందా? అదే హైదరాబాద్ హైవే. విజయవాడ హైదరాబాద్ హైవే NH65. ఇదిగో ఇక్కడే హైదరాబాద్కి యూటర్న్ కొట్టాలి. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయామంటే మళ్ళీ గుంటూరు దాకా తీసుకెళ్ళిపోద్ది. గుంటూరు అంటే డైరెక్ట్ గుంటూరు తీసుకెళ్దాం అనుకోండి. గుంటూరు ముందు ఎక్కడో జాయిన్ చేస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ రూట్లో. సో నాకు ఐడియా లేదు, చూడాలి. వావ్, కృష్ణా నది బ్రిడ్జ్. చాలా పెద్ద బ్రిడ్జ్ అబ్బా కృష్ణా నది. ఎప్పుడు మనం బ్యారేజ్ పై నుంచి లేదంటే అటు NH16 ఉంటుంది కదా, వారధి పై నుంచి వెళ్ళే వాళ్ళం. చాలా వెడల్పు ఎక్కువ ఈ బ్రిడ్జ్. చాలా మంది రీల్స్ అవి చేశారనమాట ఈ బ్రిడ్జ్ పైన. ఇప్పుడే ఈ బైపాస్ లోంచి డైవర్షన్ అయితే తీసుకుని టువర్డ్స్ మంగళగిరిలోంచి గుంటూరు అయితే ఎక్కాలి. అది ఇక్కడ దాకా కన్స్ట్రక్షన్ అయింది. మొత్తం లారీలు అన్నీ ఉన్నాయి చూసారా. మంగళగిరి ఊర్లోంచి మేమైతే NH16కి జాయిన్ అయ్యాం. జాయిన్ అవ్వగానే గుంటూరు టోల్ గేట్ అయితే వచ్చింది. క్రాస్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతం టైము 12:30 అయితే అవుతుంది. ఒంగోలుకి చాలా దగ్గరలో ఉన్నాం. అప్రాక్స్ ఒక 20-30 కిలోమీటర్స్ ముందు అయితే ఆగామన్నమాట. దేని గురించి అనుకుంటున్నారు? మా లంచ్కి సర్వింగ్. ఎలా ఉంది చేసుకే వెజ్? సూపర్ బ్రో, బాగుందా? వెజ్ తినాలి. లంచ్ అది అయిపోయింది. డ్రైవింగ్ నేను తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం దూరం అలా. వెల్కమ్ టు నెల్లూరు. పెన్నా నది బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం. క్రాస్ చేసి కొట్టి పడేస్తున్నాం.
నెల్లూరు సిటీ హైవేలో రియో కేఫ్ అని ఉంది. జస్ట్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. బ్యూటిఫుల్ సన్సెట్. బ్లాక్ కాఫీ బ్రేక్. ప్రస్తుతం మనం NH16 పైన ఉన్నాం కదా, నాయుడుపేటకి చాలా దగ్గరలో ఉన్నాం. ఇక్కడ వెళ్ళడానికి ఇక్కడ ఒక డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఒక ఇంటర్చేంజ్ వస్తుంది అనమాట. ఆ ఇంటర్చేంజ్ ఎక్కామంటే టువర్డ్స్ బెంగళూరు రూట్కి కనెక్ట్ చేస్తుంది. బెంగళూరు వెళ్ళే రూట్లోనే మనకి తిరుపతి కూడా డెస్టినేషన్ ఉంటుంది. నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి ఇంటర్చేంజ్ దగ్గరికి వచ్చాం. మ్యాప్లో కనిపిస్తుందా? స్ట్రైట్ వెళ్తే చెన్నై వెళ్ళిపోతాం. మనం ఇంటర్చేంజ్ తీసుకుందాం. ఈ హైవే కొత్తగా వేశారు, అసలు మామూలుగా ఉండదు తెలుసా. రన్వే మీద వెళ్ళినట్టు ఉంటుంది. వచ్చేసాం తిరుపతికి. మేము అకామిడేషన్ కూడా బుక్ చేసుకున్నాం శ్రీనివాసంలో అనమాట, శ్రీనివాసం కాంప్లెక్స్లో. సో శ్రీనివాసం కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుంది అంటే APSRTC బస్ స్టాండ్ తిరుపతికి ఆపోజిట్గా ఉంటుంది. అక్కడికే వెళ్తున్నాం. పైన ఫ్లైఓవర్ని గరుడ వారధి అంటారు. వచ్చేసాం తిరుపతి బస్ స్టాండ్ దగ్గరికి. లెఫ్ట్ సైడ్ వెళ్తే తిరుపతి బస్ స్టాండ్, మన శ్రీనివాసం కాంప్లెక్స్ వచ్చి రైట్ సైడ్ ఉంటుంది. రూమ్ అలొకేషన్ అయితే చేస్తారు. పైకి వెళ్ళి కీస్ కలెక్ట్ చేసుకోవాలి. రష్ అయితే అంత ఏం లేదు, తక్కువగానే ఉంది. రూమ్ పర్ నైట్ మాకు 400 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఒక నైట్కే బుక్ చేసుకున్నాం అనమాట కింద. రేపు దర్శనం కదా పైన. సో దర్శనం చేసుకుని మళ్ళీ కిందకు వచ్చేస్తాం. కిందకు వచ్చి కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ అనేది మనం ఇక్కడ ఖాళీగా రూమ్స్ అవైలబుల్ ఉంటేనే ఎక్స్టెన్షన్ చేస్తారు. లేదంటే ఏ టైంకి చెక్ఇన్ అవుతామో నెక్స్ట్ రోజు 24 గంటల్లో మనం చెక్అవుట్ అయితే చేసేయాలన్నమాట. ఇవన్నీ కూడా మేము ఎక్కడ బుక్ చేసుకున్నామంటే TTD వెబ్సైట్ ఉంటుంది, అందులో బుక్ చేసుకున్నాం. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఎవరైనా దర్శనం టికెట్లైనా, అకామిడేషన్ అయినా, కింద తిరుపతిలో అకామిడేషన్ అయినా, పైన తిరుమలలో అకామిడేషన్ కావాలన్నా కూడా ఈ TTD వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటే డేట్స్ అవి చూసుకుని బుక్ చేసుకోండి. 60 రోజుల ముందు టికెట్ బుకింగ్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. అటు దర్శనానికైనా ఇటు అకామిడేషన్కైనా. ఇవన్నీ కూడా రూమ్స్ అనమాట. ఇది B బ్లాక్ 502, 504 అలా లిఫ్ట్ అది ఉంటుంది. శ్రీనివాసం కాంప్లెక్స్ బయటికి రాగానే ఇలాంటి టిఫిన్ బండ్లు చాలా ఉంటాయి. ఇలాంటి టిఫిన్ బండి దగ్గర అయితే కంప్లీట్ చేసేస్తున్నాం. ఫస్ట్ ఇడ్లీతో స్టార్ట్ చేస్తున్నాం. ఇది వేడి వేడి ఇడ్లీ, మళ్ళీ పూల్లో ఉన్నాయి పిండి ఇడ్లీ. ఇది బాగుంది ఫుడ్. అయిపోయింది డిన్నర్. గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. మేమైతే రెడీ అయిపోయి అలిపిరి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతం మేము ఉన్నది శ్రీనివాసం కాంప్లెక్స్ కదా. నిన్న నైట్ చూసిన సినారియోకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ అయితే వచ్చింది. ఇప్పుడు మార్నింగ్ టైం కదా. ప్రస్తుతం టైము 6:30 అయితే అవుతుంది. వీళ్ళందరూ రూమ్స్ చెక్ఇన్ అవుతున్నారు. ఇక్కడ మనకి లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. లాకర్లో పెట్టేసి ఇక్కడ కూడా పడుకోవచ్చు. వీళ్ళందరూ ప్రస్తుతం వచ్చి రూములు అవి తీసుకుని పైన రూమ్ కీస్ అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నారు. శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే ఇదే. ఇక్కడి నుంచి కూడా మనకి పైకి తిరుమలకి వెళ్ళడానికి RTC బస్సు అది ఉంటుందన్నమాట. అది చూసారా, అదే RTC బస్సు. ఇది శ్రీనివాసం కాంప్లెక్స్ కదా. ఆ పక్క బిల్డింగ్ మాధవం. శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం కాంప్లెక్స్ ఒకే ప్రిమిసెస్లో అయితే ఉంటే బిల్డింగ్లు ఒకటే డిఫరెంట్. ఇప్పుడు మేము టిఫిన్ చేసి అలిపిరికి వెళ్తే వెళ్ళిపోతున్నాం. అలిపిరికి వెళ్ళి నడక మార్గాన తిరుమలకి అయితే చేరుకుంటాం. ఇదంతా కూడా మాధవం కాంప్లెక్స్లో పార్కింగ్ ఏరియా. ప్రిమిసెస్ ఒకటే అని చెప్పాను కదా. ఇది మాధవం, అది శ్రీనివాసం. నా వెహికల్ని అక్కడ పార్క్ చేశా. ఆటో తీసుకున్నా. శ్రీనివాసం మాధవం దగ్గర నుంచి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారనమాట అలిపిరికి. నమో వెంకటేశాయ. మీకు కనిపిస్తుంది చూడండి బిల్డింగ్, భూదేవి కాంప్లెక్స్. ఇదే అలిపిరి దగ్గరే ఉంటుందన్నమాట భూదేవి కాంప్లెక్స్. మనం ఎవరైనా పైకి అలిపిరి నుంచి నడిచి వెళ్తున్నారు అనుకోండి, లగేజ్ ఇక్కడ డ్రాప్ చేశారంటే ఈ కాంప్లెక్స్లో పైకి తీసుకొచ్చేస్తారనమాట లగేజ్. మనం మోసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే SSD టోకెన్స్ ఉంటాయి కదా, SSD టోకెన్స్ విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. టైమింగ్ అనేది ప్రస్తుతం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో అయితే ఇస్తున్నారంట. క్రౌడ్ బట్టి టైమింగ్స్ అవి మారుతున్నాయి. వీళ్ళందరూ లగేజ్ డ్రాప్ చేయడానికి అన్నమాట. నడక మార్గానికి ఎంట్రన్స్.
భూదేవి కాంప్లెక్స్ పక్క నుంచే ఉంటుంది. జనరల్గా ఏం చేస్తారంటే అలిపిరి దగ్గర కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి బయలుదేరతారు అనమాట. ఇక్కడే కొబ్బరికాయలు అవి కొట్టి కర్పూరం అది వెలిగిస్తారు. కర్పూరం అది వేసేస్తున్నా, వేసి నమో వెంకటేశాయ. తిరుమల ఫుడ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్, డిస్టెన్స్ టు తిరుమల 9 కిలోమీటర్లు. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు. రాజగోపురం ఇది. ఈ రాజగోపురం లోపల నుంచే వెళ్ళాలి మనం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ మెట్లు ఉండే చూడండి, ప్రతి మెట్టుకి నెంబర్ అయితే ఉంటుంది అనమాట. 20, 21, 22 అలా. సెక్యూరిటీ చెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనల్ని చెక్ చేస్తారు, అలాగే లగేజ్ని కూడా స్కాన్ చేస్తారు. ఇక్కడ 3350 ఇంకా పైకి ఎక్కాలి. 200 స్టెప్స్ అయితే ఎక్కాం. 3550 స్టెప్స్. నడకదారిలో క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు, వెళ్తున్నారు. గంట 10 నిమిషాలకి 1200 మెట్లు అయితే ఎక్కాం. 1500 స్టెప్స్ అయితే ఎక్కుతూ ఒక నిమ్మ సోడా బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అమ్మరు, గాజు బాటిల్స్ అమ్ముతారు. గాజు బాటిల్స్ అలా ఉంటాయి. సోడా, లెమన్ సోడా చూసారా. డ్రింకులు పైనుంచి కిందకి ఎలా తీసుకొస్తున్నారు, కింద నుంచి పైకి తీసుకెళ్లారు కదా, అందుకని ఈ షాపులన్నీ ఉండే చూడండి, వాటికి ఇలాగే తీసుకెళ్తారు పైనుంచి కిందకి. ఓం నమో వెంకటేశాయ. 1800 మెట్లు అయితే ఎక్కాం. ఇంకా 1750 అయితే ఉన్నాయి బాకీ. సగం దూరం ఎక్కాక ఓ బటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాం. గాలి గోపురం కింద నుంచి శంకు చక్ర నామాలు అవి కనిపిస్తాయి కదా, ఈ లైటింగే. కింద నుంచి పైకి ఎక్కుతుంటే గాలి గోపురం 3వ గోపురం. ఇక్కడ దాకా ఫుల్ మెట్లు ఉంటే గాలి గోపురం దాటాక కొంచెం నడవటం మెట్లు ఎక్కడం, కొంచెం నడవటం మెట్లు ఎక్కడం అలా ఉంటుంది. గాలి గోపురం దగ్గర కూర్చొని తినడానికి అవి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా షాపులే ఆ చివరి దాకా. వెళ్ళే దారిలో మనకి చాలా చోట్ల టీటీడీ జలప్రసాదం అని ఉంటుంది అనమాట. అంటే డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్ కూడా ఉంటాయి. రాజగోపురం దాటాక ఇవన్నీ చెప్పాను కదా, అలా దారి పొడుగునా చాలా ఉంటాయి. ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇటుపక్క కొబ్బరి నీళ్ళు కావాలంటే కొబ్బరి నీళ్ళు, జ్యూసులు కావాలంటే జ్యూసులు అన్నీ ఉంటాయి. నడిచే దారి మధ్యలో మనకి ఇటువంటి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అవి ఉంటాయి, ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్స్. పేరు గాలిగోపురం డిస్పెన్సరీ, గాలిగోపురం వైద్యశాల. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు, ఎటువంటి వైల్డ్ లైఫ్కి ఫీడ్ చేయొద్దని. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక బోర్డు అయితే పెట్టారు, ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. డోంట్ మూవ్ అలోన్, ఒంటరిగా వెళ్ళొద్దు అంటున్నారు. గ్రూపులుగా వెళ్ళమని చెప్తున్నారు. వైల్డ్ లైఫ్ ఎన్కౌంటర్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్త అని. గాలిగోపురం దాకా నడిచేదారి ఒకలా ఉంటే గాలిగోపురం తర్వాత నడిచేదారి వేరేలా ఉంటుంది అనమాట. స్టార్టింగ్ అంతా ఎలా ఉండదంటే కొండ ఇలా ఉంటుంది, తర్వాత ఇలా స్లోప్ అనేది తగ్గుద్ది అనమాట. స్టెప్స్ అనేవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. గాలిగోపురం దాటాక ఇలా ఉంటుంది. ఇలా అంటే వెంటనే ఇలా ఉండదు, కొన్ని మెట్లు ఎక్కాక ఇలాంటి దగ్గరికి అయితే వస్తాం. ఇంకొకటి 3550 మెట్లు అన్నానని ఆ మెట్లు ఎక్కితే పైకి తిరుమల రీచ్ అయిపోవచ్చేమో అనుకుంటారేమో, కాదు. కొంచెం నడక కూడా ఉంటుంది. నడక దారి ప్లస్ 3550 మెట్లు రెండు కలిపితేనే అలిపిరి మార్గం. 2500 మెట్లు అయ్యాయి, ఇంకా 1050 మెట్లు ఉన్నాయి. అండ్ నడకదారి కూడా ఉంది. ఆ దారి ఉంది కదా, పైనుంచి కిందకి దిగేదారి అనమాట. బస్సులు, కార్లు అని అలా దిగుతాయి. గాలిగోపురం దాటాక ఈ రోడ్డు అది కనిపిస్తూ ఉంటుంది. ఇది బిస్లరీ వాటర్ బాటిల్ అనమాట, 750 ml గాజు బాటిల్. ఇది మనం కొనుక్కొని తీసుకెళ్లాలంటే 60 రూపీస్. అదే వాటర్ తాగి ఇచ్చేసామంటే 30 రూపీస్. 2680 మెట్లు ఎక్కాక మనకి ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వస్తాం. ఆయనే ప్రసన్న ఆంజనేయ స్వామి. దర్శనం అయితే చేసుకుని వెళ్ళండి. జై వీరాంజనేయ. ఇక్కడ చూడండి, మ్యాప్లో మొత్తం చెప్పేశారు. గరుడ తర్వాత రాజగోపురం స్టెప్ నెంబర్ 1, మైసూరు గోపురం స్టెప్ నెంబర్ 250, దాని తర్వాత గాలిగోపురం స్టెప్ నెంబర్ 2083, తర్వాత ప్రసన్నాంజనేయ స్వామి స్టాట్యూ. అంటే ప్రస్తుతం మనం ఉన్నది 7th మైల్ అంటారు. 7th మైల్ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ స్టెప్ నెంబర్ 2850. దాని తర్వాత మోకాలి పర్వతం, తర్వాత మోకాలి మెట్టు గాలిగోపురం స్టెప్ నెంబర్ 2910, తర్వాత తిరుమల. గైస్ ఇక్కడ చూడండి,
గాలిగోపురం ఒకటిను, నరసింహస్వామి టెంపుల్ దగ్గర దివ్య దర్శనం టోకెన్ కౌంటరును, దివ్య దర్శనం టోకెన్ చెకింగ్ పాయింట్ అని ఉంది చూడండి. ప్రస్తుతానికైతే ఆపరేషన్స్లో లేవు. మేబీ ఫ్యూచర్లో మళ్ళీ ఆపరేట్ చేస్తారేమో తెలియదు. క్రాస్ చెక్ చేసుకోండి మీరు వచ్చేటప్పుడు. 7th మైల్ డిస్పెన్సరీ వెళ్ళే దారిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంటుంది. దర్శనం అయితే చేసుకోండి. నేను కూడా చేసుకుంటున్నాను. నరసింహస్వామి ఆలయంలో దర్శనం అది చేసుకున్నాక ఇలాంటి బ్రిడ్జ్ అది వస్తుంది. ఈ బ్రిడ్జ్ ఏంటంటే రోడ్డు క్రాస్ చేయాలన్నమాట. రోడ్డు క్రాస్ చేసి అటు సైడ్ దిగాలి. ఇప్పుడు కొంచెం దూరం రోడ్డు మార్గాన మనం అయితే నడవాల్సి వస్తుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం మోకాలి పర్వతం దగ్గరికి వెళ్తాం. మోకాలి పర్వతం గాలిగోపురం దగ్గరికి. ఇదిగోండి మనం నడిచేది. ఈ వెహికల్స్ అన్నీ పైనుంచి కిందకి వెళ్ళేవి. మనం కొంచెం దూరం నడవాలి. ఇలాగా రోడ్డు అది క్రాస్ చేస్తున్నాం. రోడ్డు క్రాస్ చేస్తే మోకాల పర్వతం గాలిగోపురం దగ్గరికి అయితే వెళ్తాం. అదిగోండి కనిపించేది. చాలామంది ఈ కొండ మోకాల మీద ఎక్కుతారు. ఎక్కలేని వాళ్ళు ఫస్ట్ 3 మెట్లు ఉండేవి చూడండి. ఆ 3 మెట్లు మోకాలతో అయితే ఎక్కుతారు. మోకాల మెట్టు గాలిగోపురం లోపల నుంచి చూడండి చాలామంది మోకాలతో ఎక్కుతూ ఉంటారు. మనం 3 మెట్లు ఎక్కచ్చు, 9 మెట్లు ఎక్కచ్చు, మన ఇష్టం అనమాట. ఇక్కడ నుంచి 650 మెట్లు ఇంకా పైకి ఉన్నాయన్నమాట. ఇప్పుడు దాకా నడిచాం కదా, నడిచాక మళ్ళీ మెట్లు వస్తాయి. ఇంకొక 250 మెట్లు అయితే ఉన్నాయి అంతే. ఎక్కామంటే తిరుమలకి రీచ్ అయిపోతాం. అలిపిరి నుంచి తిరుమల 9 కిలోమీటర్లలో 3550 మెట్లు మరియు నరక మార్గాన తిరుమలకైతే చేరుకున్నాను. ఆఖరి మెట్టు ఇదే. అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది కదా, అక్కడ మనం లగేజ్ డ్రాప్ చేసామంటే పైకి వచ్చాక ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఈ టోల్ గేట్ గుర్తుపెట్టుకోండి. ఈ టోల్ గేట్కి ఎదురుగుండానే ఫ్రీ లగేజ్ డెలివరీ సెంటర్ అని ఉంటుంది అనమాట. కింద మనం ఏమేమి ఇచ్చామో అన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి శ్రీవారి టోకెన్స్ లైవ్ స్టేటస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజుకి ప్రస్తుతం టైము మధ్యాహ్నం 2 అయితే అవుతుంది. ఇదిగోండి లైవ్ స్టేటస్ ఫర్ లాకర్స్. ఎక్కడెక్కడ ఏమేమి లాకర్స్లో ఎన్నెన్ని ఖాళీ ఉన్నాయని చూపిస్తున్నారు. ఇలా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే చాలా ప్రశాంతంగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకుని అక్కడికి వెళ్ళి వాటిని అయితే యూజ్ చేసుకుంటారు. ఇది పైన అకామిడేషన్ స్టేటస్ అనమాట. ఒకవేళ మీకు ఎస్ఎస్డి టోకెన్స్ అవి దొరకలేదనుకో కంగారు పడకండి. మీరు ఏం చేస్తారంటే ఫ్రీ దర్శనం అని ఉంటుంది అనమాట. ఆ ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయారంటే మీకు అక్కడ టోకెన్ అది వేస్తారు. టోకెన్ అది వేస్తే ఏ టైం పంపిస్తారు ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్తారు. ఎస్ఎస్డి టోకెన్స్ దొరకని వాళ్ళు ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఈరోజు ఫ్రీ దర్శనం స్టేటస్ ఎలా ఉందంటే 8 నుంచి 9 గంటలు అయితే పడుతుంది అనమాట దర్శనానికి. టోకెన్ ఇచ్చాక తిరుమలకు వచ్చాక ఒకవేళ మీకు రూమ్ ఎక్కడ తీసుకోవాలి అని డౌట్ ఉందనుకోండి, చెప్తున్నాను చూడండి. సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది అనమాట. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను బుకింగ్ చేసుకున్నారంటే ఆ రూమ్స్ అది అలొకేషన్ అది చేస్తారు. దాంతోపాటు డైరెక్ట్గా వచ్చినా కూడా ఒకవేళ అకామిడేషన్ ఖాళీ ఉంటే మీకు రూమ్ దొరికే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు నేను అన్నప్రసాదాన్ని తినడానికి అయితే వెళ్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది చెప్తాను మీకు. అన్నప్రసాదానికి నేను వెంగమాంబ అన్నదాన సత్రం దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ సర్కిల్ ఉంది చూడండి, ఈ సర్కిల్ని జిఎన్సి అంటారు. గరుడాద్రి నగర్ సర్కిల్ అనమాట. ఇక్కడ ఫ్రీ బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఇది ఫ్రీ బస్ స్టాప్. మీకు కనిపిస్తున్న సర్కిల్ జిఎన్సి సర్కిల్. ఇప్పుడు చూపించాను కదా, అక్కడి నుంచి జస్ట్ కొంచెం ముందుకు వచ్చారంటే ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది. పార్క్ దగ్గరే ఫ్రీ బస్ స్టాప్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా అకామిడేషన్సే. ఇదిగోండి ఫ్రీ బస్ స్టాప్. టైమింగ్తో సహా అయితే వేసేస్తారు. నెక్స్ట్ బస్ ఏ టైంకి వస్తుంది ఏంటి అనేది 2 గంటల 6 నిమిషాలకి అయితే వస్తుంది నెక్స్ట్ బస్సు. ఇదే ఫ్రీ బస్ అయితే వచ్చింది. ఎక్కేద్దాం. రూట్ బి బస్ అయితే తీసుకున్నాను. తీసుకుని లేపాక్షి సర్కిల్లో దిగాం. లేపాక్షి సర్కిల్లో దిగి సత్రం దగ్గరికి అయితే వెళ్తున్నాం. అన్నదాన సత్రంకి వెళ్తుంటే శ్రీవారి ప్రధాన ఆలయం అయితే కనిపించింది. అదిగోండి నమో వెంకటేశ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవారి ఆలయం ఉంది కదా, అక్కడి నుంచి ఇటువైపు వెళ్తే రైట్ సైడ్కి అనమాట వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం.
శ్రీవారి అన్నప్రసాదం ఎప్పుడో తిన్నాను, కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి. మళ్ళీ ఆ అదృష్టం ఎన్నాళ్ళకి ఈరోజు నేను అన్నప్రసాదం తినబోతున్నా. అన్నప్రసాద కాంప్లెక్స్ లైన్ ఉంది, లైన్లో వెళ్ళిపోవడమే లోపలికి. టైమింగ్స్ అవి ఉన్నాయి, 4 దాకానే లంచ్ పెడతారు. అన్నప్రసాదం టైమింగ్స్ ఇవి. లైన్ ఎక్కడ ఆగలేదు, అలా నడుస్తూనే ఉంది. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నా. ఓ చాలా డైనింగ్ హాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్ళేది డైనింగ్ హాల్ 3 and 4కి పైన. ఇక్కడ కొంచెం రష్ ఎక్కువ ఉంది. అరే ఆర్ట్ వర్క్ చూడండి ఇక్కడ. వా చాలా అంటే చాలా బాగుంది ఆర్ట్ వర్క్. మొత్తం శేషాచలం అడవుల గురించి అనుకుంటే ఈ ఆర్ట్ వర్క్ మార్వలెస్. అసలు చాలా అంటే చాలా బాగుంది ఆర్ట్ వర్క్. ఒకటే ఫ్రేమ్లో మొత్తం చూపిస్తున్నా చూడండి. మొత్తానికి అయితే వచ్చాను లోపలికి. ఇదిగో ఇస్తరాకులో భోజనం చాలా రోజుల తర్వాత. వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, తినేవాళ్ళు తింటూ ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలా వడ్డించుకుంటూ వెళ్ళిపోతారు. వడ, చట్నీ, బంగాళదుంప కూర, మంచినీళ్ళు. కొంచెం అమ్మా. చక్కెర పొంగలు అస్సలు మాటలు లేవు చెప్పడానికి. సాంబార్ అయిపోయింది, రసం చాలు, మజ్జిగ. మామూలు అదృష్టం కాదు ఈరోజు. స్వామి ప్రసాదం అయితే తిన్నాం. ఇప్పుడు రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోతాం. 6 దర్శనం కదా, ప్రస్తుతం టైం అయితే 3:30 అవుతుంది. సో 3:30కి ఏటీసీ సర్కిల్ దగ్గర మేము రిపోర్ట్ చేయాలన్నమాట. ఏటీసీ సర్కిల్ దగ్గర అక్కడికి వెళ్ళి ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుంటాం. వెళ్ళే దారిలోనే మన బ్యాగేజు, ఫోన్లు కూడా లాకర్లో పెట్టేయచ్చు. అదే చేస్తాం. ఇప్పుడు దర్శనానికి వెళ్ళే ముందు వరాహస్వామి ఆలయం అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని శ్రీవారి దర్శనానికి అయితే వెళ్తాం. శ్రీవారి ఆలయం పక్కనే కోనేరు ఉంటుంది. కోనేరుని ఆనుకునే మనకి వరాహస్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇదిగోండి వరాహస్వామి ఆలయం. ఈయన దర్శనం చేసుకోవాలి. గర్భగుడిలో వీడియో అయితే తీయనివ్వరు, ఇక్కడ దాకే మనం తీయగలం. శ్రీవారి కోనేరు ప్రధాన ఆలయం పక్కనే ఉంటుంది. కోనేరుకి ఆనుకునే ఉంటుంది వరాహస్వామి ఆలయం. వరాహస్వామి ఆలయంలో దర్శనం అయితే అయిపోయింది. 10 minutes లైన్లో నుంచున్నాం అంతే. పుష్కరంలో స్నానం చేయాలంటే వరాహస్వామి ఆలయం వెనకాల నుంచి మనం వెళ్ళొచ్చు. ఇదిగోండి వీళ్ళందరూ వెళ్తున్నారు చూడండి. వెళ్ళి స్నానం కావాలంటే స్నానం చేయొచ్చు. ఇక్కడే గజరాజులు ఉన్నారు, 2 దేవస్థాన ఏనుగులు ఇవి. వే టు 300 రూపీస్ దర్శన్, స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం ఇటు సైడ్ వెళ్ళాలి. 300 లైన్లోకి వచ్చాం. ఇంకా ఫోన్లు అవి డిపాజిట్ చేసేయాలి. బ్రహ్మాండమైన దర్శనం అయితే జరిగింది ఈరోజు. అసలు 2 కళ్ళు సరిపోలేదు స్వామివారిని చూడటానికి. ప్రస్తుతం టైం వచ్చి 11:25 అయితే అవుతుంది. లడ్డూ కౌంటర్కి వెళ్ళి లడ్డూ కలెక్ట్ చేసుకున్నాం. అక్కడి నుంచి మా సెల్ ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ డిపాజిట్ చేశాం కదా, అది ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలంటే బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఇస్తారనమాట. అక్కడ పక్కన బిల్డింగ్స్ ఉంటాయి. సో ఆ బిల్డింగ్స్లో అయితే కలెక్ట్ చేసుకోవాలి. అసలు ఏం చెప్పను, అద్భుతం, అంతే, మాటలు లేవు. గైస్ ఈ వ్లాగ్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుమల. ఇప్పుడైతే కింద తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నా.